ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా నిరాశ తప్పడం లేదు. మే నెలలో కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పు అందడం లేదు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ నుంచే కందిపప్పు కేటాయింపులు జరగలేదని చెబుతున్నారు. రేషన్ డీలర్లు కూడా డబ్బులు చెల్లించలేదు. ఎన్డీయూ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ చేయడం మొదలు పెట్టినా ఈ నెల కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పినా కందిపప్పు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో రేషన్ కార్డులు ఉన్నవారు నిరాశలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నెలలో ప్రజా పంపిణీ వ్యవస్థపై దృష్టి పెట్టింది. రేషన్ కార్డులు ఉన్నవారికి అన్ని రకాల సరుకులు ఇస్తామని చెప్పింది. మొదట 100% కార్డుదారులకు కందిపప్పు ఇచ్చారు. అనంతరం డిసెంబర్, జనవరి నెలల్లో మాత్రం 50% కుటుంబాలకే ఇచ్చారు. గత 4 నెలలుగా రేషన్ కార్డులు ఉన్నవారికి కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించినా కందిపప్పు సరఫరా మాత్రం జరగలేదు. కేవలం బియ్యం, అరకిలో పంచదార మాత్రమే ఇస్తున్నారు. బయట మార్కెట్లో కందిపప్పు ధరలు ఎక్కువగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వకపోతే ఇబ్బంది పడుతున్నామంటున్నారు. గత 4 నెలలుగా రేషన్ షాపులకు కందిపప్పు సరఫరా చేయడం లేదంటున్నారు. ఈ నెలలో ఇస్తారేమో అని ఎదురుచూసిన వారికి నిరాశే ఎదురైంది. మే నెలలో కందిపప్పు పంపిణీ చేయడానికి టెండర్లు పిలిచామని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే కందిపప్పు అందజేస్తామంటున్నారు. ప్రజలు మాత్రం కందిపప్పు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారు. 4-5 నెలలుగా కందిపప్పు పంపిణీ చేయడం లేదని, కనీసం వచ్చే నెల నుంచైనా అందుబాటులో ఉంచాలని జనాలు కోరుతున్నారు. ఈ అంశంపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే రేషన్ కార్డులు ఉన్నవారికి ఊరట దక్కింది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయడానికి గడువును జూన్ 30 వరకు పొడిగించారు. ఈలోపు ఆ ప్రక్రియను పూర్తి చేయాలంటున్నారు. ఇటువంటి మరిన్ని సమాచారాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.